అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. బెండకాయ పులుసు చేస్తాను చూడండి ఫ్రెండ్స్. నూనె కాగిపోయింది. బెండకాయలని ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అప్పుడే కూరలో జోము లేకుండా బాగుంటుంది. ఇదే బాండిల్లో వేయించాను. కూరకు రుచినిచ్చే ఒడి చితగొట్టిన తెల్లగడ్డ, మంచి స్మెల్ వస్తుంది. టమాటా మిక్సీ పట్టుకున్న టమాటా, పసుపు ఫ్రెండ్స్, ఉప్పు ఫ్రెండ్స్, కారం ఫ్రెండ్స్. కారం కొంచెం వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ధనియాల పొడి ఫ్రెండ్స్. బెండకాయ ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె లేకుండా వేయించుకోవాలి. వేసేసుకున్నాం. తగినంత వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చూడండి. కలర్ మారిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది. ఇదండి, చేసుకొని దీన్ని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చింతపండు వేయలేదు ఫ్రెండ్స్. నాకు తలనొప్పి ఉంది, అందుకే నేను చింతపండు తినను. మీకు చింతపండు